ఈరోజు ఎస్ఎఫ్ఐ ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకోసం అనుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా ఈరోజు నిర్లక్ష్యం వివరిస్తున్న పరిస్థితి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా కానీ వాటి పట్టించుకోవడంలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమైన పరిస్థితి ఉన్నది. ఈరోజు విద్యార్థులకు అల్పాహారం అందిస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు ఇక్కడ కూడా ఇప్పటి వరకు కూడా నాణ్యమైన భోజనం ఈరోజు అందించలేకుండా ఈరోజు ఉన్న పరిస్థితి ఉన్నది. జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేస్తా అని చెప్పేసి అన్నారు, చేయలేకపోతున్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ వీడలో పూర్తిగా ఈరోజు నిర్లక్ష్యంగా వివరిస్తున్న పరిస్థితి, విడిగా ఈరోజు ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ తన మేనిఫెస్టోలో ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రారంభించడానికి ఈరోజు మంత్రులు ఈరోజు ముఖ్యమంత్రులు పోతున్న పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. అదే విధంగా ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మూసివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు శాంతియుతంగా కరీంనగర్ ర్యాలీ నిర్వహిస్తుంటే ఈరోజు పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి కనీసం శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే రాజ్యాంగబద్ధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా ఈరోజు నిరసన తెలియజేసుకునే హక్కు ఈ రాష్ట్రంలో ఉంది. కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కారు పోలీసు యంత్రాంగాన్ని ముందు పెట్టుకుని ఈరోజు కనీస నిరసన కూడా తెలియజేయడం లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో వ్యవహరిస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగాన్ని నిర్బంధాలు ప్రయోగించకుండా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి శాంతియుతంగా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.